హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళు 2008 నుండి ఇప్పటి వరకు ఐపీఎల్ స్టార్టింగ్లో ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఒక ఎవర్ గ్రీన్ స్లోగన్ కూడా ఆర్సీబీకి సొంతం. అదే ఈసాల కప్ నమ్దే. ప్రతి ఇయర్ సీజన్ స్టార్టింగ్లో ఈ స్లోగన్తో వచ్చి ఐపీఎల్ ఎండ్ అయ్యే టైంకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఓడిపోతారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏదో రకంగా ఓడిపోతారు. లాస్ట్కి ఫ్యాన్స్ అందరినీ నిరాశపరుస్తారు. ఒకసారి ఆర్సీబీ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది, ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నారు, అసలు ఆర్సీబీ ప్రాబ్లం ఏంటి, లోపాలు ఏమున్నాయి, ఎందుకు ఇంతటి ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ వాళ్ళ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారనేది ఈ వీడియోలో క్లీన్గా అనలైజ్ చేశాను. ఈ వీడియోలో ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీమ్స్ అయిన సిఎస్కే అండ్ ముంబైతో కూడా కొంచెం కంపారిజన్ ఉంటుంది. ఎందుకు కంపేర్ చేస్తున్నానో మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో వీడియో మొత్తం చూసాకనే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. రీజన్ నెంబర్ 1, ఓవర్ డిపెండెంట్ ఆన్ ఇండివిజువల్ ప్లేయర్స్. మనం ఒకసారి ఆర్సీబీ టీంని చూస్తే వాళ్ళ ప్లేయింగ్ 11లో ఫ్యాబ్ డూప్లెసిస్, కింగ్ కోహ్లీ, రజత్ పతిదార్, అనుజ్ రావట్, డీకే ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఆర్సీబీ వాళ్ళు మొత్తం భారం అంతా బ్యాటింగ్లో ఫ్యాబ్ డూప్లెసిస్, కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్ మీదనే వేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2023లో మొత్తం సీజన్లో ఆర్సీబీ టోటల్గా 2502 రన్స్ కొడితే దాంట్లో కోహ్లీ, మ్యాక్స్వెల్ అండ్ ఫ్యాఫ్ కలిసి ముగ్గురే 1769 రన్స్ కొట్టిండ్రు. మిగతా 7 ప్లేయర్స్ జస్ట్ 733 రన్స్ మాత్రమే కొట్టగలిగినరు. ఈ ఒక్క రీజన్ చాలదా ఆర్సీబీ వీళ్ళ మీద ఎంత డిపెండ్ అవుతున్నారో చెప్పడానికి? 2023లో అన్న ముగ్గురు ఆడిండ్రు. 2024లో అయితే కోహ్లీ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. అతనికి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు. అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తున్నారు. 2023 అండ్ 2024 మాత్రమే కాదు, ఒకప్పుడు కూడా ఆర్సీబీ పరిస్థితి ఇదే. ఒకప్పుడు గేల్, కోహ్లీ అండ్ ఏబిడి పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కేజీఎఫ్ మీద డిపెండ్ అవుతున్నారు. బౌలింగ్లో ఆర్సీబీ ఇంకా ఘోరం. సిరాజ్ ఒక సీజన్ బాగా ఆడితే ఇంకో సీజన్ ఫెయిల్ చేస్తాడు. వేరే బౌలర్స్ అయితే ఎందుకు ఆడుతున్నారో అర్థం కాదు. ఒకసారి ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీమ్స్ అని ముంబై ఇండియన్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ టీంలో రోహిత్ ఆడుకుంటే ఈశాన్ ఆడతాడు, వాళ్ళు ఆడుకుంటే సూర్య ఆడతాడు, వీళ్ళెవ్వరు ఆడుకుంటే టిమ్ డేవిడ్ ఆడతాడు. ఈసారి రొమారియో షెఫర్డ్ కూడా ముంబైకి ఎలా ఆడుతున్నాడో మనం చూసాం. వీళ్ళే కాక యంగ్ ప్లేయర్స్ అయిన తిలక్ వర్మ, నేహాల్ వదేరా, ఆకాష్ మధ్వాల్ లాంటి వాళ్ళు కూడా సూపర్గా ఆడతారు. అంతేకాక సిఎస్కే కూడా సేమ్ ఇలానే. వాళ్ళ టీంలో అయితే ప్రతి గేమ్లో ఒక మ్యాచ్ విన్నర్ ఉంటాడు. సిఎస్కే అండ్ ముంబై ఇప్పుడే కాదు, ఒకప్పుడు కూడా ఇంతే. వాళ్ళ టీమ్స్లో ఎవరు ఆడినా అందరూ టీంని గెలిపిస్తారు. ఏదో ఒక ప్లేయర్ పైన డిపెండ్ అవ్వరు. కాబట్టి ఆ రెండు టీమ్స్ చెరో 5 టైమ్స్ కప్ కొట్టిండ్రు. సో ఇండివిజువల్స్ పైన ఎప్పటి వరకు అయితే ఆర్సీబీ డిపెండ్ అవుతారో అప్పటి వరకు ఆర్సీబీ కప్ గెలవదు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. రీజన్ నెంబర్ 2, ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ప్లేయర్స్. ఆర్సీబీ దగ్గర ఉన్నది ఒకటి, అదే కన్సిస్టెన్సీ. వాళ్ళ టీం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లైన్గా 6 to 7 గేమ్స్ గెలిచింది లేదు. ఎప్పుడు కూడా ఫస్ట్ కొన్ని మ్యాచెస్ గెలుస్తారు, తర్వాత మెల్లగా ఫామ్ కోల్పోతారు. ఇక మ్యాచెస్ ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి వేరే టీమ్స్ రిజల్ట్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. 2022లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ముంబై మ్యాచ్ గెలవాలి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ ఒక్క మ్యాచ్ విన్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తారనుకునే లోపే గుజరాత్ మీద మ్యాచ్ ఓడిపోయి ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించుతారు. ఇవన్నింటి వల్లే ఆర్సీబీ ఎప్పుడు కూడా పాయింట్స్ టేబుల్లో 5th, 6th, 7th ప్లేస్లోనే ఉంటుంది. ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కూడా మ్యాచ్ విన్నర్స్ చాలా తక్కువ ఉండడంతో ఎవరు కూడా టీంని ఆదుకోకపోవడంతో లూజ్ అవుతారు. ఆర్సీబీ టీంలో ఇన్కన్సిస్టెన్సీ కేవలం వాళ్ళ ప్లేయర్స్ వల్లనే వస్తుంది. మీరు 2022లో డీకేని చూస్తే తోప్ ఫామ్లో కనిపించిండు, మళ్ళీ 2023లో ఫెయిల్ అయ్యిండు. అలాగే ఇప్పుడు 2024లో సూపర్గా ఆడుతున్నాడు. మ్యాక్స్వెల్ మొన్నటి వరకు నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు, ఐపీఎల్లో ఫెయిల్ అవుతున్నాడు. సిరాజ్ 2023లో సూపర్ స్టార్ట్ చూపించిండు, కానీ 2024లో ఘోరంగా రన్స్ ఇస్తున్నాడు. ఇలా ప్లేయర్స్లో ఇన్కన్సిస్టెన్సీ వల్లనే ఆర్సీబీకి పరిస్థితి వచ్చింది. రీజన్ నెంబర్ 3, టీమ్ మేనేజ్మెంట్. ఏదైనా టీం విన్ అవుతున్నారంటే దాంట్లో టీమ్ మేనేజ్మెంట్ది పెద్ద రోల్ ఉంటుంది. కానీ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ చేసే కొన్ని పనులైతే నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావు. వాళ్ళు ప్రతి ఇయర్ ఆప్షన్లో చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక ప్లేయర్ని కొంటారు. ఇక పర్సులో పైసలు లేక మిగతా పైసలతో బిలో యావరేజ్ ప్లేయర్స్ని కొంటారు. సరే, మరి ఎక్కువ పైసలు పెట్టిన ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తారా అంటే అది కూడా లేదు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. మేనేజ్మెంట్ కూడా ప్లేయర్స్ ఫెయిల్ అయితే వాళ్ళని బ్యాక్ చేయకుండా టీంలో నుండి తీసేస్తారు. 2014లో యువీని 14 crores కొన్నారు, అతన్ని బ్యాక్ చేయకుండా రిలీజ్ చేశారు. తర్వాత కైల్ జెమిసన్ని 15 crores కొన్నారు,
అసలు జెమిసన్ని కొన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జెమిసన్ అప్పటికి టెస్టులో బాగా ఆడినప్పటికీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్, టీ20 ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అలాంటి ప్లేయర్కి 15 crores పెట్టి డెబ్యూ చేపించడం ఆర్సీబీ వాళ్ళతోనే అవుతుంది. ఇంకా ఘోరమైందంటే కైల్ జెమిసన్ని నెక్స్ట్ రిలీజ్ చేశారు. అలాగే హర్షల్ పటేల్తో సేమ్ స్టోరీ అయింది. 2024లో గ్రీన్ ఎన్నో ఆశలతో 17 crores పెట్టి ట్రేడ్ చేసుకున్నారు. కానీ అతను ఆర్సీబీకి బాగా ఆడకపోవడంతో బ్యాక్ చేయకుండా బెంచ్ మీద కూర్చోబెట్టారు. అల్జారీ జోసెఫ్ని 11 crores పెట్టి ఘోరమైన బై చేశారు. ఇవన్నీ పక్కకు పెడితే ఆర్సీబీకి ఎన్నో ఏళ్ళు తన సేవలు అందించిన యుజ్వేంద్ర చాహల్ని రిలీజ్ చేయడం అయితే ఆర్సీబీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. చాహల్ ఆర్సీబీకి 100 పైన మ్యాచెస్ ఆడి 150 వికెట్స్ తీసిండు. అలాంటి ప్లేయర్ని మేనేజ్మెంట్ ఎలా రిలీజ్ చేశారో మీరే చెప్పాలి. ఇలాంటి వరస్ట్ టీమ్ మేనేజ్మెంట్తో ఆర్సీబీ కప్ కొడుతుందంటే ఎవరు నమ్మరు. ఇదంతా కాదు, ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వాళ్ళ మీదనే దంచి కొడతారు. వాళ్ళలో వాట్సన్, దూబే, హెట్మైర్ అండ్ ఇప్పుడు హెడ్ కూడా వచ్చేశాడు. రీజన్ నెంబర్ 4, కాంట్ హ్యాండిల్ ప్రెషర్. ఆర్సీబీ ఇప్పటివరకు 16 సీజన్స్లో 8 times ప్లేఆఫ్స్కి వెళ్తే 3 times ఐపీఎల్ ఫైనల్స్ కూడా ఆడింది. కానీ ఒక్కసారి కూడా ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక ఓడిపోయారు. మీరు ఆర్సీబీ ఆడిన 2009 అండ్ 2016 ఫైనల్స్ చూడండి. ఆల్మోస్ట్ ఆర్సీబీ విన్ అయ్యే పొజిషన్ నుండి చోకై గేమ్ని వాళ్ళే ఓడిపోతారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా గుజరాత్ మీద మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తారంటే ఆ గేమ్లో కూడా ప్రెషర్కి ఘోరమైన వైట్స్ అండ్ ఎక్స్ట్రాస్ వేసి మ్యాచ్ని చేతులారా జారగొట్టుకుంటారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో ఆర్సీబీది ఇదే స్టోరీ. ముంబై అండ్ సిఎస్కేని చూస్తే వాళ్ళ టీంలో ప్రెషర్ని నీట్గా హ్యాండిల్ చేస్తారు. ముంబై అయితే ఫైనల్స్లో 3 times 130+ టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. ఆర్సీబీలో ఎందరో బిగ్ ప్లేయర్స్ ఉన్నా కానీ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోతే కప్స్ రావు. ఇంటర్నేషనల్లో సౌత్ ఆఫ్రికా ఎలా చోక్ అవుతారో ఆర్సీబీ కూడా ఐపీఎల్లో అలానే చోక్ అవుతారు. రీజన్ నెంబర్ 5, బ్యాకింగ్ ప్లేయర్స్. ఆర్సీబీ ప్లేయర్స్ని కొన్నాక వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే అస్సలకే బ్యాక్ చేయరు, వాళ్ళని కూర్చోబెడతారు. అలాగ చేసిన వాళ్ళలో షేన్ వాట్సన్ ఉంటాడు. వాట్సన్ ఆర్సీబీకి బాగా ఆడలేదని అతను రిలీజ్ చేశారు. సిఎస్కే బ్యాక్ చేస్తే 2 times ఐపీఎల్ ఫైనల్స్లో 100s కొట్టిండు. అలాగే దూబేని కూడా రిలీజ్ చేస్తే ఇప్పుడు సిఎస్కేకి తోప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా మారిండు. షిమ్రన్ హెట్మైర్ని ఒక సీజన్ ఆడించి రిలీజ్ చేశారు. అతను ఆర్ఆర్కి గ్రేట్ ఫినిషర్ లాగా మారిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్సీబీ వాళ్ళ టీంలో ఆడని ప్లేయర్స్ని బ్యాక్ చేయకుండా రిలీజ్ చేయడంతో వాళ్ళు ప్లేయర్స్లో నుండి 100% తీసుకోలేకపోయారు. ఐపీఎల్లో ఆర్సీబీ కప్ గెలవకున్నా ఫ్యాన్ బేస్ అయితే తోపు ఉంటుంది. కానీ 8 సార్లు ప్లేఆఫ్స్కి వెళ్ళడం కూడా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. కానీ ఆర్సీబీ దగ్గర కన్సిస్టెన్సీ, ప్రెషర్ హ్యాండ్లింగ్, ఓవర్ డిపెండెంట్ ఆన్ ఇండివిజువల్స్, ఇవన్నీ కారణాలు లేకుంటే ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్క కప్ అన్నా గెలిచేవారు. ఆర్సీబీకి కప్ రాకపోవడానికి పైన చెప్పినవి కొన్ని రీజన్స్ మాత్రమే, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో కమెంట్స్లో చెప్పండి. నేను ఈ వీడియోలో మాట్లాడిన వాటిపైన మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. ఇక ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏదో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.